ఓ సమస్యతో గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించిన గ్రామం 7 ఏళ్లుగా ప్రత్యేక అధికారి పాలనలో కొనసాగింది. సమస్యకు తాత్కాలిక పరిష్కారం దొరకడంతో తాజా ఎన్నికల్లో పాల్గొంటోంది. గత బీఆర్ఎస్ సర్కార్ సిరిసిల్ల జిల్లా గొల్లపల్లి గ్రామాన్ని 2 గ్రామ పంచాయతీలుగా మార్చింది. గొల్లపల్లికి చెందిన 150 మంది ఓటర్లతో పాటు ఇళ్లు, వ్యవసాయ భూములను వేరుగా ఏర్పడ్డ వెంకట్రావు పల్లె పరిధిలోకి వచ్చేలా చేశారు. దీనిపై గొల్లపల్లి గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో 2019లో తమ ఓటర్లను తమ గ్రామ పంచాయతీలో కలిపితేనే ఎన్నికలకు వెళ్తాము అని గొల్లపల్లి గ్రామస్తులు పట్టుబట్టారు. దీంతో సర్పంచ్ వార్డు స్థానాలకు ఎవరూ నామినేషన్లు వేయలేదు. అప్పుడు ఎన్నికలు జరగకుండా పోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రామానికి చెందిన ఓటర్లను తిరిగి గొల్లపల్లి గ్రామ పంచాయతీలో కలిపింది. దీంతో ఈసారి ఎన్నికలకు గొల్లపల్లి గ్రామ పంచాయతీ సిద్ధమవుతోంది. ఇక్కడ 2014లో చివరిసారిగా సర్పంచ్ ఎన్నికలు జరగ్గా ఇప్పుడు మళ్లీ 11 ఏళ్లకు సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి. 622 మంది ఓటర్లు ఉన్న గొల్లపల్లి గ్రామ పంచాయతీని ప్రస్తుతం ఎస్సీ మహిళకు కేటాయించారు. ఈ నెల 14న జరిగే ఎన్నికల బరిలో నిలిచేందుకు గ్రామస్తులు సిద్ధమవుతున్నారు. 11 ఏళ్ల తర్వాత తమ ఊరిలో సర్పంచ్ ఎన్నికల హడావిడి మొదలైందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మొదటిసారి సర్పంచ్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నాము అని యువతరం ఉత్సాహంగా ఉంది. సూర్యాపేట జిల్లా పాతర్లపాడు ఎన్నికల నామినేషన్ల కేంద్రం వద్ద నామినేషన్స్ రద్దయిన అభ్యర్థులు ఆందోళనకు దిగారు. నామినేషన్లలో ఉన్న తమ తప్పులు చెప్పకుండా అపీల్ కు వెళ్లకుండా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సదుపాయాలు కల్పించలేదు. క్వశ్చన్ అడిగితే మీరందరూ బయటికి పోరని దౌర్జన్యాలు. ఎందుకు దౌర్జన్యం ఆశించాలి? పంపించారు మాకు తగిన న్యాయం కలెక్టర్ గారు